శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ఎంఈఓ గోవిందరావు రెచ్చిపోతున్నారు. తనకున్న పరిచయాలను బూచిగా చూపిస్తూ అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. ఒక్క ఎంఈఓకు 2 మండలాలు ఇవ్వొద్దని, ఒకే ఎంఈఓ అన్ని పనులు చూడొద్దని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం జీవో నెంబర్ 89ని కూడా విడుదల చేసింది. దీని ప్రకారం మండలంలోని విద్యాశాఖలో ఎంఈఓ 1, ఎంఈఓ 2 ఏమేం చేయాలో స్పష్టంగా పేర్కొంది. కానీ మన గోవిందరావుకి ఇవేం పట్టవు. కోటబొమ్మాలితో పాటు కొత్తూరు మండలంలో అన్నీ ఆయనే. ఎంఈఓ 1, ఎంఈఓ 2 పనులను కూడా ఆయనే చేస్తారు. అంటే ఆ 2 మండలాల్లోని విద్యాశాఖకు ఆయనే రాజు, ఆయనే మంత్రి అన్నమాట. స్కూళ్లకు పర్మిషన్లు ఇవ్వడం దగ్గర నుంచి ఇన్స్పెక్షన్ వరకు అన్నీ ఆయనే చూసుకుంటారు. స్కూళ్లలో సరైన వసతులు లేకున్నా అనుమతులిస్తారు. అందుకు వారు కొంత సమర్పించుకుంటే సరిపోతుంది. అక్కడ విద్యార్థులు ఏమైనా ఇబ్బంది పడతారా అని కూడా ఆలోచించరు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే రాష్ట్ర మంత్రుల పేర్లు, వారి బంధువుల పేర్లు చెప్పి బెదిరిస్తారు. పైకి మంచివారిలా కనిపించినా లోపల ఆయన గారు చేసే పని ఇదేనంటూ చాలా మంది టీచర్లు చెబుతున్నారు. ఇందుకు ప్రధాన సాక్ష్యం కొత్తూరు మండలంలోని 2 స్కూళ్లు. కొత్తూరు మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్తో పాటు రాజు శ్రీనివాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ 2 స్కూళ్లలో సరైన వసతులే లేవు. తరగతి గదులు సరిగా లేవు. ప్రహరీ గోడ లేదు. పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ బాగా లేదు. అయినా వీటికి పర్మిషన్లు ఇచ్చేశారు గోవిందరావు. ఎందుకంటే వారు బాగా డబ్బులిచ్చారనే ప్రచారం ఉంది. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఘటనలు కొత్తూరు, కోటబొమ్మాలి మండలాల్లో కోకొల్లలు. ఈ 2 మండలాల్లో విద్యా వ్యవస్థను అంతలా నాశనం చేశారు గోవిందరావు. ఈయన ఇంతలా రెచ్చిపోతున్నా పై అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదట. ఈయన తీసుకునే ఆమ్యామ్యాల్లో ఎంతో కొంత వారికి ముడుతుందనే టాక్ నడుస్తోంది. అందుకే డీఈఓ, ఆర్జేడీ గోవిందరావు ఏం చేసినా పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. గోవిందరావు కూడా ఇన్స్పెక్షన్ల పేర్లతో చిన్న చిన్న స్కూళ్లపై పడి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారట. వారు లంచాలిస్తే నిబంధనలు పాటించుకున్నా పట్టించుకోవడం లేదట. అందుకే కొత్తూరు, కోటబొమ్మాలి మండలాల్లో విద్యా వ్యవస్థ పూర్తి ఇబ్బందుల్లో కూరుకుపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి గోవిందరావుపై చర్యలు తీసుకోవాలని ఈ 2 మండలాల ప్రజలు కోరుతున్నారు. అటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గోవిందరావు తీరుపై మండిపడుతున్నారు.